మరి ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో మరి ఏదైతే బీసీలకు 42% రిజర్వేషన్ల ప్రక్రియ గురించి పోరాడుతున్నామో ఈ పోరాటానికి అన్ని మతాలు కులాలకు మతాలకు అతీతంగా మరి అందరూ ముందుకు వచ్చినందుకు కూడా అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. అదేవిధంగా మరి ఏదేమైనప్పటికీ మనం ఏదైతే తెలంగాణను ఎలా సాధించుకున్నామో 14 ఏళ్ల పోరాటంలో మరి అదేవిధంగా ఈ పోరాటాన్ని మనం కొనసాగిద్దాం. మరి ప్రతి ఒక్కరు కూడా ముందుకు వస్తున్నారు కాబట్టి మనం ఈ పోరాటాన్ని ఇక్కడితో ఆపకుండా మరి ముందుకు సాగించి మనం 42% సాధించే వరకు మనం ప్రతిరోజు కూడా ఏదో ఒక ఐటెం తీసుకొని ముందుకెళ్దాం. మరి ఆనాడు మనం రస్తారోకో చేసాం, వంట వార్పు చేసాం, మిగతా కార్యక్రమాలన్నీ ఎన్నో చేసాం. మరి దాంట్లో కూడా ముఖ్యంగా మనం ఇక్కడ ఆర్టీసీ డిపో దగ్గర ఉన్నాం. మరి ఆర్టీసీ కార్మికులది కూడా ముఖ్య పాత్ర. మరి వాళ్ళకు కూడా వినపిస్తున్నాం. రేపు పొద్దున ఏం జరిగినా ఏం జరగకున్నా మరి మీరు కూడా అందరు తోడ్పాటు ఇవ్వాలి. ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో మీ కార్మికులంతా ఐక్యంగా ఎలాగైతే మాకు సహకరించారో అదేవిధంగా ఈ యొక్క 42% కూడా మీరు సహకరించాలని కోరుకుంటున్నాం. కార్మికులు కర్షకులు అందరూ కూడా ఏదైతే మనకు తెలంగాణ రాష్ట్ర పోరాటంలో ముందుకు వచ్చారో అదేవిధంగా ఈ యొక్క 42% బీసీలకు ఈ రిజర్వేషన్కు కూడా అందరూ సహకరించాలని మరి ఈ యొక్క కార్యక్రమాలకు జేఏసీ తరఫున షేర్లింగంపల్లి జేఏసీ తరఫున మరి ఈ కార్యక్రమాలు చేస్తారు కాబట్టి మీరందరూ కూడా సహకరించాలని కోరుకుంటారు. జై బీసీ, జై బీసీ, జై బీసీ.